హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. మనకి ఈ 5 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది చివరి ఛాన్స్. 2025 ముగిసేలోపు మీరు కనుక ఈ స్టాక్స్ కొనకపోతే 2025 తర్వాత మనం చాలా పెద్ద లాభాల్ని మిస్ అవుతాం. మార్కెట్ ఒక్కొక్కసారి పెరగచ్చు, ఒక్కొక్కసారి పడచ్చు, కానీ కొన్ని స్టాక్స్ మాత్రం స్టేబుల్ గా మార్కెట్ తో సంబంధం లేకుండా వాటి యొక్క ఫినాన్షియల్స్ బట్టి, ఫండమెంటల్స్ బట్టి మూవ్ అవుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్ లో. ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ గా ఉన్న ఆ 5 సూపర్ స్టాక్స్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం సజెస్ట్ చేసే 5 కంపెనీల స్టాక్లు కేవలం లాభాలు మాత్రమే సంపాదించడం లేదు, అవి తమ సెక్టార్స్ లో కింగ్స్ గా ఉన్నాయి. ఈ యొక్క 5 కంపెనీల ఫినాన్షియల్స్ అయితే రాక్ సాలిడ్ గా ఉంది. అంతేకాకుండా వీటి యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. 2025 ముగియక ముందే ఈ స్టాక్స్ ని మనం ఎందుకు కొనాలో ఇప్పుడు చర్చించుకుందాం. స్టాక్ నెంబర్ 5 BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. డిఫెన్స్ రంగంలో కనుక ఈ స్టాక్ కానీ లేకపోతే మనల్ని యుద్ధాల నుంచి కాపాడడానికి సరైన వ్యవస్థ లేదు. ఈ BEL కేవలం ప్రభుత్వ కంపెనీ కాదు, టెక్నాలజీలో లీడర్. అండ్ BEL యొక్క ఆర్డర్ బుక్స్ రాక్ సాలిడ్ గా ఉన్నాయి. మనం కనుక కీ ఫినాన్షియల్స్ చూస్తే BEL గురించి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి 75,000కు పైగా ఆర్డర్ బుక్ అనేది ఉంది. ఆర్డర్ బుక్ అంటే ఒక షేర్ కొనేటప్పుడు ఒక బయ్యర్ ఉంటాడు అండ్ ఒక సెల్లర్ ఉంటాడు. వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ ని ఆస్క్ అండ్ బిడ్ ప్రైస్ అంటాం. ఆ ఆస్క్ అండ్ బిడ్ ప్రైస్ ని నోట్ చేసే వాల్యూని ఆర్డర్ బుక్ అంటాం. ఈ ఆర్డర్ బుక్ వల్ల FIIs అండ్ DIIs ముందుగానే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో ప్లాన్ చేసుకొని ఆ పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ దగ్గర ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తారు. ఇక BEL ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక సంవత్సరానికి యావరేజ్ గా 20% పైగా ప్రాఫిట్స్ అనేవి మనం చూడవచ్చు. BEL స్టాక్ కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జీరో డెప్ట్ ఉంది. ప్రెసెంట్ అయితే అప్పు అయితే లేదు. ఇప్పుడు 2025 లోపు ఈ స్టాక్ ని మనం ఎందుకు కొనాలి? 2026 లోపల మన భారతదేశం యొక్క రక్షణ రంగం అనేది చాలా బలంగా మారుతుంది. ఈ 2026 టార్గెట్ అనేది BEL షేర్ ని డబల్ చేయగలదు. ఇక్కడ అందరం చేసే మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే స్టాక్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడే కొంటాం. కానీ ఈ ఫినాన్షియల్స్ అండ్ ఫండమెంటల్ చూసి మనం కానీ ముందుగానే ఇన్వెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ కి మంచి ప్రాఫిట్స్ లో ఉంటాం. ఇక 4వది HDFC బ్యాంక్. ఈ HDFC బ్యాంక్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ కు సంబంధించిన ఒక స్టాక్. దేశంలో ఎంత పెద్ద ఎకనామికల్ ఇష్యూస్ వచ్చినా ఈ బ్యాంక్ యొక్క క్వాలిటీ లోన్ పోర్ట్ఫోలియో అనేది స్థిరంగా నిలబడుతుంది. మీకు కనుక రిస్క్ ఫ్రీ గ్రోత్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్. మనం కనుక HDFC బ్యాంక్ యొక్క కీ ఫినాన్షియల్స్ చూస్తే ప్రస్తుతం ఉన్న స్టాక్ ధర అనేది చాలా తక్కువ వాల్యుయేషన్ లో ఉంది. త్వరలో దీనికి రీ రేటింగ్ లభించి ధర పెరిగే అవకాశం ఉంది. అనలిస్ట్ HDFC బ్యాంక్ స్టాక్ గురించి ఇలా ప్రెడిక్ట్ చేస్తున్నారు. గ్లోబల్ లో ఉన్న బ్రోకరేజ్ సంస్థలు అధికంగా ఈ స్టాక్ పై బై సిగ్నల్స్ ఇస్తున్నాయి. 2026 కల్లా ఈ స్టాక్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఉండవలసిన స్టాక్. మనం కనుక చూస్తే HDFC బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాప్చర్ అనేది పెరుగుతూనే ఉంది. 2025 నాటికి ఈ HDFC బ్యాంక్ స్టాక్ అనేది మీరు ఎందుకు కొనాలి? పెరుగుతున్న లోన్ డిమాండ్స్ ను తట్టుకోగల ఏకైక సంస్థ ఈ HDFC బ్యాంక్ మాత్రమే. కాబట్టి ఈ స్టాక్ ముందుగానే పెరగక ముందే మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక 3వది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్, అదేనండి L&T లార్సన్ అండ్ టర్బో. మనం కనుక చూస్తే ఇండియాలో ఏ పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నా దాని వెనుక L&T పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ L&T అనేది కేవలం ఒక కంపెనీ కాదు, మన ఇండియాని డెవలప్మెంట్ చేసే ఒక ఇంజన్. కీ ఫినాన్షియల్స్ మనం కనుక L&T కి చూస్తే ఆర్డర్ బుక్ అనేది దాదాపు 4 లక్షల కోట్లకు పైగా ఉంది. అండ్ గత 3 సంవత్సరాల్లో 20% పైగా CAGR ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అయిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ లో ప్రెసెంట్ అడుగు పెట్టింది. 2025 ముగిసేలోపు ఈ స్టాక్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన గవర్నమెంట్ అనేది వచ్చే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై వందల లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. గవర్నమెంట్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఏదైనా ఖర్చు చేస్తే అత్యధికంగా లాభపడేది L&T కంపెనీ మాత్రమే. 2వ స్టాక్ ITC. ఈ ITC స్టాక్ అయితే FMCG సెక్టార్ కింద వస్తుంది. ఈ ITC స్టాక్ అనేది కన్స్యూమర్ అండ్ డివిడెండ్ ఇచ్చే దాంట్లో కింగ్. మనం తినే బిస్కెట్ నుంచి ఆశీర్వాద్ ఆటా వరకు మన ఇంట్లో ITC ప్రోడక్ట్ అనేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇది డివిడెండ్ ఇచ్చే స్టాక్లలో ఒక మంచి స్టాక్ అని చెప్పొచ్చు. మనం కనుక ITC యొక్క కీ ఫినాన్షియల్స్ చూస్తే ఈ కంపెనీ డివిడెండ్స్ రూపంలో ప్రతి ఒక్క వినియోగదారుకి అంటే షేర్ హోల్డర్ కి 3 to 4% గా తన ప్రాఫిట్స్ ని పంచిపెడుతుంది. ఈ ITC స్టాక్ యొక్క పాజిటివ్స్ ఏంటో తెలుసా? ఈ కంపెనీకి పూర్తిగా డెప్ట్ ఫ్రీ అండ్ అప్పు అస్సలు లేదు. 2025 ఎండింగ్ లోపు ఈ స్టాక్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉండాలి చూద్దాం. 2025 తర్వాత దీని FMCG బిజినెస్ డీమెర్జర్ గురించి ఒక పెద్ద చర్చే జరుగుతుంది ఇప్పుడు.
ఇది కనుక జరిగితే ఐటీసీకి రేటింగ్ వచ్చి దీని ప్రైస్ అనేది పెరగవచ్చు. మనకు డివిడెండ్స్ రూపంలోను అండ్ స్టాక్స్ ప్రైస్ పెరగడం వల్ల మనం అనేది ప్రాఫిట్ పొందవచ్చు. ఇక మొదటి స్థానంలో మహేంద్ర అండ్ మహేంద్ర M&M ఉంది. ఈ M&M స్టాక్ అనేది ఆటోమొబైల్ కి సంబంధించిన స్టాక్. ట్రాక్టర్ల నుంచి ఎస్యూవీల వరకు ఇన్నోవేషన్ లో వీరు ముందున్నారు. మన రూరల్ ఇండియా గ్రోత్ లో ఈ స్టాక్ యొక్క హస్తం 40% పైగా ఉంది. ఈ M&M కంపెనీ ఈవీ సెక్టార్ లో కూడా అంటే ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో కూడా ప్రెసెంట్ గా బూమ్ లో ఉంది. మనం కనుక కీ ఫినాన్షియల్ చూస్తే M&M గురించి, ఈ M&M మ్యానుఫ్యాక్చర్ చేసే ట్రాక్టర్స్ వచ్చి 40% పైగా మన మార్కెట్ లో వీరి షేర్ ఉంది. రాబోయే 2 ఏళ్లలో 10 కొత్త ఈవీ మోడల్స్ ను రిలీజ్ చేయనున్నారు. 2025 లోపు ఈ M&M స్టాక్ అనేది మీ పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉండాలో తెలుసుకుందాం. 2026 నాటికి భారతదేశం యొక్క రూరల్ ఎకానమీ అనేది బూమ్ అవనుంది. ట్రాక్టర్స్ యొక్క అమ్మకాలు ఆకాశాన్ని తాకుతాయి. అదే సమయంలో వారి యొక్క ఈవీ వ్యాపారం అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వ్యాపారం అనేది ఆకాశాన్ని తాకుతుంది. ఈ 2 గ్రోత్ పవర్స్ ఉన్న ఈ స్టాక్ ను క్యాష్ చేసుకోండి. వెయిట్ మీకు ఈ 5 స్టాక్స్ లో ఫేవరెట్ ఏంటి? మీరు ఈ లిస్ట్ లో ఇంకే స్టాక్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇదే ఈ స్టాక్స్ 2025 లోపే ఎందుకు కొనాలి అని. 2025 అనేది కేవలం నెంబర్ కాదు, ఒక ట్రిగ్గర్. దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే 2024 తర్వాత ఏర్పడిన స్థిరమైన ప్రభుత్వం అండ్ మన గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కామన్ గా ఇప్పుడు మన కళ్ళ ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం అనేది చూస్తున్నాం. మన గవర్నమెంట్ అనేది రైల్వేలు, రోడ్లు, పోర్ట్లపై లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. L&T అండ్ BEL యొక్క కంపెనీలకు ఇది కన్ఫర్మ్డ్ ఆదాయాన్ని అనేది ఇవ్వనుంది. నేను ముందుగా చెప్పాను కదా, ఆర్డర్ బుక్స్ అనేవి ఈ కంపెనీల యొక్క స్టాక్ ప్రైజెస్ అనేవి పెరగనున్నాయి. ఈ ఆర్డర్ బుక్స్ అనేవి 2025 తర్వాత ధరలను పెంచుతాయి. సో ఫ్రెండ్స్, ఈ 5 స్టాక్స్ అనేవి రాక్ సాలిడ్ ఫినాన్షియల్స్ మన మార్కెట్ లో అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఒక చిన్న రిస్క్ పాయింట్, మార్కెట్ లో కరెక్షన్ రావచ్చు, కానీ మంచి కంపెనీ ధరలు గాని స్టాక్ ధరలు గాని పడిపోతే మనం కొనడానికి అద్భుతమైన అవకాశంగా భావించాలి. ఈ 2025 అనేది మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కి అండ్ మీ ప్రాఫిట్స్ ని గ్రో చేయడానికి ఇది చివరి ఛాన్స్. వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మరియు ఇలాంటి ఫినాన్షియల్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.